పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముగ్గురు ఐపీఎస్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఐపీఎస్ను సస్పెండ్ చేసింది. ముంబై నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే సస్పెన్షన్ వేటు వేయటంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సస్పెండ్ అయిన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఉన్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ముగ్గురు ఐపీఎస్లపై నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి చర్యలు తీసుకోవటం ఏ రకంగా చూడాలి? ఒక మహిళ చేసిన కంప్లైంట్ ఆధారంగా అలాగే అనేక సందర్భాల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న ఆ యువతి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇలాంటి చర్య తీసుకోవటం, దేశవ్యాప్తంగా కూడా ఆమెపై కేసులు ఉన్నాయనేది పలు సందర్భాల్లో బయటకు వచ్చిన విషయం కూడా మనకి తెలిసిందే. అలాంటిది ఐపీఎస్ని సస్పెండ్ చేయాలి అంటే కనుక ఒక నిబంధనలు ఉంటాయి. అలాంటిది ఇమీడియట్గా ఇలాంటి యాక్షన్ తీసుకోవటాన్ని పలువురు గర్హిస్తున్న పరిస్థితి కూడా. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? మరి ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. అందులో కూడా ఒక ఆ మహిళకి సంబంధించినంత వరకు ముంబైలోనే అత్యంత వివాదాస్పదమైనటువంటి నటి కాదంబరి జత్వానీ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి 48 గంటల్లోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒకరు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, అదేవిధంగా డీసీపీ విశాల్ గుని, ముగ్గురి పైన సస్పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణితో చేసిందన్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో ఏవైతే ఈ ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేసినటువంటి ఉత్తర్వుల్లో ఇల్లీగల్ అరెస్ట్ చేశారు కాదంబరి జత్వాని అంటూ ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇందులో చాలా స్పష్టంగా ఆ కేసుకు సంబంధించిన గతంలో ఏదైతే 2024 ఫిబ్రవరి సందర్భంలో ఆ ఫిబ్రవరి 2వ తేదీన జరిగినటువంటి అంతకుముందు 3-4 రోజులు జరిగినటువంటి పర్యవసానాల్లో చాలా స్పష్టంగా ఏదైతే విజయవాడ కోర్టులో వారెంట్ తీసుకొని పోలీసులు కాదంబరి జత్వాని తీసుకెళ్లి ముంబై కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ కూడా పీటీ వారెంట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి విజయవాడలో కోర్టు ముందు కాదంబరి జత్వాన్ని ప్రవేశపెట్టారు. ఆ అరెస్ట్ని చట్టబద్ధమని అక్కడ ముంబై కోర్టు కూడా చట్టబద్ధంగా భావించి పీటీ వారెంట్ ఇష్యూ చేసింది. తర్వాత విజయవాడ న్యాయస్థానం కూడా ఆ అరెస్ట్ని చట్టబద్ధమని భావించి రిమాండ్ కూడా విధించింది. సో రిమాండ్ విధించినటువంటి ఆ నిందితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీస్ అధికారుల పైన ఏకంగా ఆ సస్పెన్షన్ వేయటం ఇది చాలా స్పష్టంగా ఇది ముందుగానే ఖచ్చితంగా ఈ అధికారులపైన ఏదో ఒక రకంగా కక్ష సాధింపు చేపట్టాలన్నది చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్దేశం అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిన్నటి వరకు కూడా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎవరికి కూడా డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నా సరే, ఈ సీనియర్ అధికారులు అయినప్పుడు కూడా ఎవరికి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అంతేకాకుండా డీజీపీ ఆఫీస్కి రోజు వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. సో దానికి కొనసాగింపుగా పతాక స్థాయికి చేరింది ఇప్పుడు వేధింపులు. సో ఐపీఎస్ అధికారులు ఇలాగా ఆశ్చర్యంగా కనీసం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం, విచారణ కూడా చేపట్టలేదు. ఈవెన్ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలే ఆ కేసులు ఆ ఆరోపణలపైన విచారణ జరపడానికి గతంలో ఒక ఏసీపీని ఆ కింది స్థాయి అధికారిని ఈ ముగ్గురు ఐపీఎస్ల కంటే కింది స్థాయి అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియమించారు. కింది స్థాయి అధికారి ఇచ్చిన నివేదిక పైన ఆ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పైన యాక్షన్ తీసుకోవడం అన్నది ఆ ఐపీఎస్ అధికారులు కూడా కలకలం రేపుతుంది. అయితే ఇది చట్ట విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఐపీఎస్ అధికారులు భావిస్తారు. వాళ్ళు క్యాట్ను కూడా ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. అది అయితే కోర్టు ఆమోదించిన అరెస్ట్ను ఇల్లీగల్ అరెస్ట్ అంటున్నారు. అంటే ఇది కోర్టు ధిక్కరణ కాదా? అంటే కోర్టులకి ఒక కొత్త భాషను చెప్తున్నారా వాళ్ళ తీర్పులకి? లేదంటే అరెస్టుని కోర్టు ఏ విధంగా అథెంటికేట్ చేస్తుంది దాన్ని వీళ్ళు ఆక్షేపిస్తున్నారంటే ఎలా చూడాలి? ఇది కక్ష సాధింపు చర్యనా? లేదా ఖచ్చితంగా ఇది ఆ కోర్టు దగ్గరికి కూడా వెళ్ళబోతుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా కోర్టు దృష్టిలో ఉన్నటువంటి కేసు కాబట్టి కాదంబరి జత్వానిని అరెస్ట్ చేయడమే కాదు, గతంలో పోలీసులు కొన్ని ఏవైతే జత్వానికి సంబంధించిన సెల్ ఫోన్లు వీటన్నిటిని కూడా సీజ్ చేశారు. వాటిపైన కూడా మళ్ళీ ఆ రోజు ఫిర్యాదు చేసినట్టు కుక్కల విజయసాగర్ మళ్ళీ కోర్టుని ఆశ్రయించారు. వాటిని ఖచ్చితంగా భద్రపరచాలి, కోర్టు పరిధిలో ఉంచాలని. సో ఈ కేసు ఆల్రెడీ ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు, దీనికి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అదే నిందితురాలతో ఒక ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా. వరద సమయంలో ఏవైతే గత నెల 28, 29
ఆ సమయంలో ఆ విజయవాడని ముంచెత్తబోతుంది భారీ వర్షాలు అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉన్నా సీఎంఓ కానీ పోలీస్ అధికారులు కానీ దానిపైన ఎటువంటి సమీక్ష చేయలేదు, ఎటువంటి ప్రజలను అప్రమత్తం చేయలేదు. దేశ చరిత్రలో ఎక్కడూ లేని విధంగా 3 లక్షల మంది దాదాపుగా వారం నుండి 10 రోజుల పాటు వరద ముంపులో చిక్కున్నటువంటి పరిస్థితి. సో దానిపైన ఆ వరద తగ్గిన వెంటనే మళ్ళీ రెండోసారి తీసుకొచ్చారు. మళ్ళీ రెండోసారి ఎందుకు కంప్లైంట్ చేయించారు, మళ్ళీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మళ్ళీ కాదంబరి జత్వానితో కేసు పెట్టించడం, మళ్ళీ అది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఈ రెండింటికి 2 సార్లు ఎందుకు తీసుకొచ్చారు, 2 సార్లు ఎందుకు ఫిర్యాదు చేయించారు? గతంలో సిపికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి దాదాపుగా 5-6 గంటలు ఆమెను కౌన్సిలింగ్ చేశారు, ఆమెతో వివరాలన్నీ సేకరించారు, అన్నీ జరిగినాయి. మళ్ళీ రెండోసారి ఫిర్యాదు చేయించి ఈ 2 ఫిర్యాదులు వెనక ఉన్నట్టు మతలబ్ ఏంటి, రెండోసారి ఎందుకు ఫిర్యాదు చేయించిన ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. సో వీటితో పాటుగా ఒక కేసు పైన అనుమానాలతో పాటు ఇప్పుడు సస్పెన్షన్ అన్నది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది ఐపీఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. దీని ఖచ్చితంగా దాన్ని క్యాట్ని ఆశ్రయించి ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఎందుకంటే ఇల్లీగల్ అరెస్ట్ అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు రిమాండ్ విధించినటువంటి అరెస్ట్ని ఏ విధంగా ఇల్లీగల్ అరెస్ట్ అంటారు అన్నది ఖచ్చితంగా ఐపీఎస్ అధికారుల వాదనగా ఉంది. ఆల్ రైట్ సతీష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.